गजेंद्र मोक्ष आश्रम ఈ ఆశ్రమం లోపల నడుచుకుంటూ వచ్చిన అఖండారి నామ సప్తాహ సప్త రూపది పది 7వ దినం 7వ దినం కీర్తన రూపి శివనాథ కొనసాగుతుంది అక్కడ వచ్చింది. ఇప్పుడు కీర్తన రూపి శివ కోసకి తీసుకున్న బంధం అంటే శ్రీ సంత శిరోమణి జగద్వంద్య జగద్భూషణ జగద్గురు తుకారాం మహారాజ్ 4వ చరణాన్ని 492 అభంగం లోపడి అభంగం లోపట శ్రీ సంత శిరోమణి జగద్వంద్య జగద్భూషణ జగద్గురు తుకారాం మహారాజ్ ఇద్దరు అనంత బ్రహ్మాండ నాయకు శ్రీ అపరలోక నిర్మాత ఉన్న పండుగ పరమాత్మకు
కోరుతున్నాడు, దేవుని ఎక్కడ అడుగుతున్నాడు. అవంగా అక్కడ పోకన ముందు పరిహారం అంటే నేను పెద్ద కీర్తనకాడు గాను, పెద్ద జ్ఞానివంత గాను, పెద్ద పండిత్ గాను, నేను నిలబడి మాట్లాడాలా మీరందరూ కుప్పండి వినాలన్నది ఒక భద్రత లేదు. అయితే సుత ఈ ఆశ్రమం లోపట పరమ పూజ్య గురువర్య వైకుంఠవాసి రెండు పొందాలన్నాయి. మీరు ఒక కృపాశీర్వాదంతోనే పరమ పూజ్య గురువర్య సద్గురు వైకుంఠవాసి గజేంద్ర మహారాజు ఒక కృపాశీర్వాదంతోనే పరమ పూజ్య గురువర్య కరుణ భారతి మహారాజు ఒక కృపాశీర్వాదంతోనే పరమ పూజ్య గురువర్య అవధూత బాబా ఈ యొక్క మార్గదర్శనం కింద నడుచుకుంటూ వచ్చిన అఖండ హరినామ సత్తా నేను నిలబడి మాట్లాడాల ఒక పాత్రత లేదైతే శుద్ధ గురువర్య అవధూత మహారాజ్ యొక్క ప్రేమ నా మీద ఉన్నది. కరుణ భారతి మహారాజ్ యొక్క ఆశీర్వాదం అనే అవధూత్ బాబా యొక్క ఆశీర్వాదం అనే ఇదొక్క సమాధి యొక్క ఆశీర్వాదం అనే నారదుంది గాది నాకు ఇచ్చాను. ఏదో భగవంతుడు గుర్తించినట్ల సాధు సంతుడి ఒక ఆశీర్వాదం దొరికినట్ల నా గురువుది నా మీద ఉపదేశమైనట్ల భంగి ఒక చింతన చేసేది ప్రయత్నం చేస్తా. అందరికి ఒక ప్రార్థన ఉన్నది. కీర్తన అయిందాక మాట్లాడకుండా కీర్తన అయిందాక కుప్పున్న తాటికి లేవకుండా అని కీర్తన అయిందాక పానం గట్టిగా చేసి ఉప్పుకుని పండకుండే అయిపోయి 700 సంధి నాకు గుర్తున్నది. మీకు నిద్ర రాటింది. ఇప్పుడు అటు భోజనాలు అయినాయి, మంచిగా భోజనం అయింది. ఇక రూపాయి అయిందాకనే ఒకళ్ళది నిద్రనే అయిపోయింది. నేను చూడండి కళ్ళు మోసుడు విని ఉన్నాడు. ఎనకటోడు లేపాటిండు, ముంగటోడు పండాడు. ఒక్క గంట సేపు దగ్గర 10:30 కొడుతున్నాయి. 11:30 బజే దాకా లవ్ అంటే లాస్ట్ కీర్తన రేపోతికి మీరు రారు ఏం చెప్పు. అవి ముంగటి చూద్దాం, బతుంటేనే చూస్తావు. ముంగ దాకా నాది గ్యారెంటీ లేదు, మీది లేదు. ఏదో అవధూత్ మహారాజ్ యొక్క కృపాశీర్వాదం, కరుణ భారతి మహారాజ్ యొక్క కృపాశీర్వాదంతో నిలబడ్డా. 1 గంట సేపు చింతన చేసి ప్రార్థన చేస్తా. అందరూ టాళకరి మండలి పంచ కృషులకి వచ్చిన అందరూ జనాలకు నారదుడు గారికి సాష్టాంగ దండం చేస్తా. గంగాచార్య మంచిగా ఎంచుటోళ్ళు, అటుటోళ్ళు మంచిగా ఎంచుటోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ధన్యవాదాలు ఇస్తా అని ఈ పొదడి కీర్తన యాట పిల్ల కీర్తన ఇంటలు కానీ ధ్యానం మరుస్తారు, యాది మరిచిపోతారు. కానీ ఈ పొదడి కీర్తన నేను పోయితే శుద్ధ ఉంటుంది. మొబైల్ లోపల 2 యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి. షాపులో మన ఏమేమి చెప్తున్నాడు, అరే చచ్చిపోయే కానీ సావ ఇంత చెప్పి కానీ పాయ కానీ ఇంకా భారతీయ కీర్తన ఉన్నది. ఒక యూట్యూబ్ ఛానల్ పేరు మౌలి గాయత్రి యూట్యూబ్ ఛానల్ బాలికి అని. ఇంకొకటి యూట్యూబ్ ఛానల్ అంటే మనోభావ్ యూట్యూబ్ ఛానల్ అంటే మన కరుణ భారతి మహారాజ్ శిష్య అది. దానికోసానికి అలా ఛానల్ మీద అందరూ ఇప్పుడు పొద్దున 9 కొట్టిన దాకా మొబైల్ అందరూ మొబైల్ వస్తుంది. అలా పేరేసి అంటే దానికి అందరు లైక్ చేయాలా. ఎప్పటికీ మీ మొబైల్ లోపల షాపులో మరలు ఉండిపోతాడు అనుకు ఏమి చేసి. అలా ధన్యవాదాలు. ఇప్పుడు 7వ దినం కీర్తన. 7వ దినం అంటే దేవుని ఎక్కడ కోరుకునేది, అంటే దేవుని ఎక్కడ ఏమన్నా అడగబడుతుంది. అలా అయితే ఒక నియమంతో, ఒక పద్ధతితోని ఈ పొదడి కీర్తన అంటే మన గురువు అవధూత్ మహారాజ్ కీర్తన ఉండాలి. కానీ అలా మనసు పెద్దగా ఉన్నది.
పిల్లగాడి చేస్తారు, చేయండి వాళ్ళని చేయాలి. కళానియమంతో అది అధికారము. ఇప్పుడు కీర్తన రేపు గురువైన కీర్తన నేను ఆలే చెప్తున్నాను మహారాజ్ అంటే ఒక ఆల్తే అతిగాని నేను ఈడ నిలబడ్డా, అది అధికారం లేదు, నేను ఈడ నిలబడి చెప్పాలని మీరు అందరూ ఒప్పుకుంటున్నారు. అది ఒక గర్భాశీర్వాదం. దేవుని ఎక్కడ అడగలైపోతూ 6 రోజుల సంది చేసిన సేవ ఇప్పుడు బలం దొరుకుతుంది మనకి, ఇప్పుడు పగారు దొరుకుతుంది, పెన్షన్ దొరుకుతుంది మనకి. ఇప్పుడు అనేది ఇప్పుడు దేవుడు నిలబడతాడు. మన మనసులో ఉన్న ఇచ్చ పూర్ణత చేస్తాడు. రేపు పొద్దున కాల ప్రసాదంతో మన ఇచ్చ పూర్ణత అయిపోతుంది. కానీ పురాణం లోపల ఇట్లా చెప్తాడు, అడిగేటోడు మనిషి, అడగనోడు సాధు సంతుడు. దేవుని అక్కడ ఏం అడగరు, ఓలకే అడగరు సాధు సంతుడు. అడిగే కులం అంటే మనిషి. మనం అడుగుతాము, ఎంబి అడుగుతాము, ఎప్పుడు అడుగుతాము, ఓలక్కడని అడుగుతాము, యాడని అడుగుతాము. మనకు జ్ఞానమే లేదు, ఏం అడిగేపిస్తుంది. దేవుడు దొరికితే ఏం కావాలరా నీకు అంటే, నాకు కరిమే కసింది, నా దగ్గర తోట ఉన్నది, చున్నం లేదు అన్నాడు. మన బుద్ధి అట్లా తక్కువ బుద్ధి మనం. మరి మనకు అడిగేది జ్ఞానం లేదు. దానికోసానికి సాధు సంతులు అడిగి చెప్తున్నారు, నాయన మేము ఏం దేవుడు ఎక్కడ కోరుతున్నాము, ఏం అడుగుతున్నాము, మా పద్ధతితో మీరందరూ అడగాల. ఇగో పురాణంలో ఇట్లా చెప్తాడు, అడిగేటోళ్ళది ముఖమే చూడొద్దంట. అడిగేటోళ్ళది ముఖం చూస్తే మన పని సుట్టగానంట. ఎంతైతే దరిద్రతానం అంట అడిగేటోళ్ళు. అన్న నేను చేస్తాం, నీకు పైల నంబర్ నేను శుద్ధ సూడి అడుగునే ఉన్నది మనకి. అది సంసారం ఉంటుంది అడుగుతాం. అడిగేటోళ్ళు ఇగో ఇచ్చటోళ్ళు చచ్చిపోయితే సుతాల పేరు, చంద్రుడు సూర్యుడు ఉన్న దగ్గర మంది జనాల్లో ఉన్న పేరు అమలు ఉండిపోతుంది. అడిగేటోళ్ళు సాగుకుంటే మని ఉంటే సుతాల మొత్తం చూడొద్దండి. మరి మనం అందరూ మన పేరు ఏ డైరీ లోపల ఉన్నది చూసుకోండి. అడిగేటోళ్ళ డైరీ లోపల పేరు రాసింది ఉన్నదా, ఇచ్చేటోళ్ళ డైరీ లోపల పేరు రాసింది ఉన్నదా? అడిగేటోళ్ళ డైరీ లోపల పేరు రాసింది ఉంటే, అడిగేటోళ్ళ పంక్తి లోపల మీరు పుట్టాల్సిన లేవుంది అని అడిగేటోళ్ళ డైరీ మీద మన పేరు తూడిపోయింది అని ఇచ్చేటోళ్ళ డైరీ మీద మన పేరు రాసింది అంటే చచ్చిపోయింది శుద్ధ మనకి జ్ఞానం ఉంటుంది జనాలు. దానికోసం అడగద్దు. పురాణం లోపల ఇచ్చిన వెళ్ళిపోయిండు, కానీ పురాణం లోపల అలా పేరు జయజయకారు ఉన్నది. తులసిదాస రామాయణ లోపల అలా పేర్లు ఉన్నాయి. శిబితదిచి హరిచంద్ర నరేష సై ధర్మహిత కోటి కరేష రంతి దేవ బలి గోబదు జాన ధర్మ నరేంద్ర సంకట నాన. ఇలా అందరు ఇచ్చేటోళ్ళే మనం. శిబి రాజా పెరికున్న మాసం ఇచ్చేసిండు. దది రాజా లోపటున్న బొక్కలు దానం చేసిండు. హరిచంద్ర రాజా కళ లోపల రాజీర్కం ధ్యానం చేసిండు అని జాగృతి లోపల పూర్ణత చేసిండు. అందుకోసము ఇచ్చేటోళ్ళు కర్ణరాజా అందరికి గుర్తున్నది, దుర్యోధన పార్టీ లోపల ఉండేటోళ్ళు. కానీ ఒక పాపి సంగతి లోపల ఉన్నాడు, కానీ అది దానం ఇచ్చినక్కడికే దేవుని మనసు లోపల పోయి ఒప్పుకున్నాడు. ఆడు గడ్డం చేయంగా కర్ణరాజా అని కుడి పక్కకు బంగారి గిన్నె ఉండే, ఆ గిన్నె లోపల నూనె ఉండే. ఒకడు భిక్షుకు వచ్చినాక దానం అడుగుతున్నాడు, రాజా ఏమన్నా దొరికితే ఇస్తారా? అంతటి లోపల రాజా ఏం చేసిండు,
ఎడమ చేతితోనే బంగారం గిన్నె లేపిండు అని ఆయనకి ఇచ్చేసిండు. ఆడ పోయిండు. పైనంక ఆ దగ్గరున్న మంగళైన అంటున్నాడు, రాజా ఎడమ చేతితోని దానం ఇస్తే పుణ్యం కలగని అంట, ఎడమ చేతితోని దానం ఇస్తే దాని ఫలం దొరకని అంట. శాస్త్రంలో కూడా చెప్పింది. మరి మీకు గుర్తు లేదా? ఎడమ చేతుడు ఎట్లా దానం ఇచ్చిండు అని ఎంటికలు ప్రత్యేకంగా స్నానం చేయకుండా దానం ఇచ్చిండు. దానం ఇచ్చిన ఫలం మీ చేయికి కలగదు. అయితే రాజు ఏమంటున్నాడు, అరే బాబా, ఓ ఎడమ చేతుని దానం ఇస్తే పుణ్యం కలగాలి, నాకు గుర్తున్నది. కానీ కుడి చేయి తీసుకొని ఎడమ చేయి గిన్నె తీసుకున్నదాకా నేను చచ్చిపోయితే దానం ఇచ్చుడు ఉండిపోతుందని నేను దానం ఇచ్చేసినాను. ఉన్నది. దీనికి గ్యారంటీ లేదు. దానికోసంకి దానం నేను ఇప్పుడు ఇచ్చేసిన. ఆయన దానం ఇయ్యత, దానం ఇచ్చేట్లో కూడా మన పేరు ఉండదా, అడిగేటోళ్ళలో కూడా పేరు ఉండదు. ధ్యానం చేసుకోండి. మన దగ్గర తోస్తున్నాడు రోజు ఆ శివయ మన కరిమేది, మన శివయానికి కరిమేది थोड़ा बेच दे मैं बेच दे आवाज वाड़ो మన దోస్తు దగ్గరనే మన శివయ అంకి కరిమేది, ఆ శివయ మనకు కరిమేది. కానీ ఆ రోజు వేసి మన దగ్గర చిమ్ముకున్నప్పుడు బీడి అని సరే అడుగుతే ఒక్క నాడు ఇస్తాడు, 2 రోజులు ఇస్తాడు, 3 రోజులు ఇస్తాడు, 4 రోజులు ఇస్తాడు, 1 వారం రోజులు ఇస్తాడు. ఎనికేని అది ఇక్కడికైనా ఇస్తాడు, ఇక్కడికైనా వెళ్ళిపోతాడు. అదే అరే నీ దోస్తులు అట్లా నాకు తర్వాత దాన్ని మొక్కలు చూడతారా లేషన్స్ అంటే బీడి అడుగుతాడు. ఉత్త సుళ్ళం మాట బీడి అడుగుతే అని మొక్కలు చూడబుద్ధి కాదు. ఇట్లా అంటారు. మనిషి ఇచ్చేటోడు చచ్చిపోతే బీడి ఇంత బీడి ఇచ్చేటోడు ఉండొచ్చు, చచ్చిపోతే ఆడు ఓడు చచ్చిపోయింది. అరేలో మంచి వేసిపోయింది. రోజు నాకు దొరికినప్పుడు బీడి పెట్టి అడు పోయింది. కానీ ఇచ్చేటోది ధ్యానం ఉంటుంది కదా. మరి మనం అందరూ ధ్యానం చేసుకోవాలా. ఒకటైతే ఇది గురుదేవుని ఇస్తా, దేవుని దగ్గర పోగా, మహాత్మల దగ్గర పోగా, ఒక గురువు దగ్గర పోగా ఉత్త చైతుని పోవద్దు. దానం చేయాలి. అది దానం చేయాలంటే ఒక్క అమ్మ దానం చేసింది. కీర్తన అయిన బరోబరు నాకు 200 రూపాయలు నోటు ఇచ్చింది. నేను తీసుకున్న కీస పెట్టేసిన అని అనుకున్నా. అమ్మ 200 ఏంటికి ఇచ్చిన, ఒక్క 100 ఇస్తే కలుస్తుంది. ఆ కీస పెట్టినాక అన్న నేను ముందంటే తీసుకుంటేనేమో అనిపించినాను. అమ్మ అన్నది, అరే బాబు నేను పిసరా, నేను శానని ఉన్నా 300 సార్లు చూడట్లే ఈ లోటి నడకసినట్టు మందు ఏం చేస్తాను.
దానం ఇయ్యాల. దానం ఇచ్చే లోపల పేరు ఏది ఇయ్యద్దు నాయన. దానం ఇచ్చే లోపల కర్ణ రాజా, బలి రాజా దానం ఇచ్చే లోపల శ్రేష్ఠుడు. ఇగో కర్ణ రాజకు దుర్యోధనుడు చెప్పిండు, మిత్రా అరే నా భార్య మన తల్లిగారింటికి పోయి తొలుకొట్రా పోయాడు. వదినా అన్నయ్య రమ్మన్నాడు. సరే రథంలో కూడా గుండి ఎత్తిండు. పోంగా ఒక భిక్షువు వచ్చి బ్రాహ్మణుడు రథం గురిలు పెట్టిండు. రాజా కర్ణ రాజా నేనే. ఇగో నా గిట్టేది పెళ్లి ఉన్నది, ఇప్పుడు ఆడ నిలబడ్డది పెళ్లి రుకిచ్చిపోయింది. మరి సనుగులు తక్కువ పట్టాయి, మీ దగ్గర అడగదలిగి వచ్చింది. సరే కుక్కుండు లే, టైం లేదు, ఇప్పుడే కాల. అయితే కర్ణరాజ ఎనుక చూసిండు, దుర్యోధను భార్య ఉంది అని అన్నాడు. వదినా మీ మెడ లోపల ఉన్న మట్టెల మంగళ సూత్రం ముంచి అంత సొమ్ములు తీసి ఇచ్చే. అది అన్నది నేను ఇయ్యని పడుతుంది. అంత ఇచ్చేది ఉంటే మన దగ్గర తక్కువైనా లే, ఇప్పుడు టైం లేదంట అని పెట్టేది వెండి నిలబడ్డది అట తీసి ఇయ్యాల. ఇయ్యది ఇయ్యకుంటే జబర్దస్తితో నేను తీసుకుంటాను. కరుణరాజు నా ఇలాగ అయిపోయే దుర్యోధన భార్యది అన్ని సొమ్ములు ఇచ్చేసి ఇంటికాడ వచ్చి అడిగి గొప్పండి. దుర్యోధనుడు అడిగాడు, ఏమాయ ఏంటిది ఏమాయ? మీతోని రాకడ లేకుంటే అచ్చం లేకుంటే నా అన్నదమ్ముడికి దొరక నేను వస్తుంటే ఓలమి తోయేస్తాను. ఓలం తోయేసినావు నా మిత్రుడికి. ఎట్లా మిత్రుడు? బాజార్ లోపట మార్కెట్ లోపట జనాలు ఉండటన్నా 8 సరుకులన్నీ తీసి ఇచ్చేసా అని నీ అంటే జబర్దస్తితో నేను గుంజుకుంటానట్లు. ఓలకి ఇచ్చేసిండు, బ్రాహ్మణునికి ఇచ్చేసిండు, అని అడిగినైతే ఇచ్చేసిండు. ఇక పద్ధత దుర్యోధనుడు ఏమన్నా మంచిగా ఆ బ్రాహ్మణుని నా మీద చాలా ఉపకారం ఉన్నది. ఏం ఉపకారం ఉన్నది? ఆడ అడిగినైతే ఇచ్చేసిండు. మంచిగానే ఉపకారం దీనికోసం ఉన్నది. ఆడు సొమ్ములే అడిగిండు, అడు నీకు అడగలేదు, నీకు అడిగితే వీడు ఇచ్చేస్తున్నాడు. నేను ఏమనుకుంటే దానం ఇచ్చబడ శ్రేష్ఠ అంటే కర్ణ రాజా, దది రాజా, హరిశ్చంద్ర రాజా దానికోసంకి దానం ఇయ్యాల. ఆ తీర్థయుగం లోపల కర్తయుగం లోపల అందరు వెళ్ళిపోయిండు, వాళ్ళ పేరు ఇంకా ఉన్నది. అట్లా మన పేరు జనం లోపల ఉండాలా, మన పేరు ఒక దేవుడు మనసు లోపల ఉండాలైతే దానం ఇచ్చుకుంటా పొందుడి అని. 1 రూపాయి దానం చేస్తే 10 రూపాయలు దేవుడు మనకి ఇస్తాడు. 10 రూపాయలు దానం చేస్తే 100 రూపాయలు దేవుడు ఇస్తాడు. 100 రూపాయలు దానం చేస్తే 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు ఇస్తే 10,000 ఇస్తాడు. 10,000 దానం చేసి 1,00,000 రూపాయలు ఇస్తాడు. దేవుడు మనం 2 చేతులతో ఇస్తే దేవుడు 5 చేతులతో ఇస్తాడు. మనం ఏమి ఇయ్యకుంటే దేవుడు ఆ పద్ధతితోనే గుంజుకుంటాడు. సరిదైంది డబ్బు కలిగిందని దౌకంలో పైన 5 రూపాయల ట్యాబ్లెట్ గోడి మీద తక్క కావాలి కానీ 15 రూపాయలు పోయినాయి. సప్తకీయని పోయినాయిరా. ఇలాగా ఒక్కొక్కళ్ళు అయితే ఇట్లున్నారు, చచ్చిపోతారు కానీ ఇయ్యరు. దానికోసం ఇచ్చేటల్లా మన పేరు ఉండాలి, ధ్యానం ఉంచుకొని ఇచ్చేటల్లా. అడిగేటల్లో ఉండదు, అడిగినట్టు మొత్తం చూడద్దు. మహారాజ్ మరి అరంగం లోపల తుకారాం మహారాజ్ అడుగుతున్నాడుగా, దేవుని ఎక్కడ కోరుతున్నాడు అంటే మనము రోజు లేసి దేవుని ఎక్కడ అడుగుతాం. దానికోసానికి మనకు గెలిచి లేదు. ఒక్కడు 12 ఏళ్ళు తపం చేసిండు దేవుడు పరసన్న. ఏం కావాలా అడిగా విచారం చేసిండు. ఇప్పుడు నేను ఏమన్నా దేవుని అక్కడ కోరితే అడుగుతానంటే రేపు నేను చచ్చిపోయింది. మరి ఎట్లా ఈ వెనుక ఉన్నదకి ఏం లాభం? మరి ఇట్లా అడిగిండు, నేను చచ్చిపోవాలా? చచ్చిపోయినాక నువ్వు ఇచ్చింది ఉడనేస్తు మరో పూజ దేనికి ఇచ్చునేస్తారు అంటే నేను చచ్చిపోయితే శుద్ధ దేవుడా నువ్వు ఇచ్చింది ఉడనేద్దు. ఎంత విషయాలు ఉండొచ్చు. దేవుడు అనేది దస్తు పోయాడు. 12 ఏళ్ళకు ఊళ్ళో వచ్చిండు. ఇక్కడ గుడి ఉండే
దేవుని దగ్గర పోయిండు అని దేవుని ముంగట ఒక్క పిడికెడు బియ్యం ఉండే ఓట్లు నింపినాయి అని ఇట్లా దస్తి తీసుకున్నాడు. అని దగ్గర దస్తి ఉంది అని దస్తి మీద అన్ని బియ్యం ఇంట్లో గుంజుకున్నాడు. అది ఈ దస్తిల బియ్యం తీసుకుపోయి ఇంటికాడ నవ్యం చేసి తినాల ప్రసాదం అని తీసుకున్నాడు. ఇట్లా తీసుకుంటే ఇంకా ఆడ ఇంకా పిడికిడి బియ్యం తయారైపోతుంది. ఇంకా తీసుకున్నాడు, ఇంకా పుట్టినాయి, ఇంకా తీసుకున్నాడు, ఇంకా పుట్టినాయి. అదే అది చేయడానికుంటే దేవుడు తప్పం చేస్తుండే. ఇట్లా ముళ్ళ కట్టిండు, నెత్తి మీద పెట్టిండు, ఇంటికి వెళ్ళిండు. ఇంటికి వెళ్ళినాక ఇక భార్య పంచాయతీ తీసుకుని వచ్చింది, ఆర్తి చేసింది. దేవుడు దొరికిండు, దేవుడు టెన్షన్ తీసుకునే లేదు. ఏం అడిగిండు? ఇట్లా అడిగిన పిడుగు కూడి తినాను. ఏం అడిగిన? ఏం లే, నేను చచ్చిపోయితే సుధా వడద్దు, ఇట్లా నాకు ఇచ్చేది ఇయ్యాను. సరే, మరి మీ నెత్తి మీద ముళ్ళే ఏమిటి? బియ్యంది ముళ్ళే, బియ్యం ఏం ఇంత తీసుకో, దీన్ని ప్రసాదం చేయు, ఊరుకు కూడుకు పెడదాం. అవి గిండి గిండి బియ్యమా ఇవ్వడే. సరే, నెత్తి మీది ముళ్ళె తీసుకుని కింద ఎత్తేసి కింద పడ్డది. ఇంకొకటి నెత్తి మీద తయారైంది. ఇంకా నెత్తి మీద తీసి కింద వేసి ఇంకొకటి తయారైంది. ఇంకా వేసి ఇంకొకటి తయారైంది. ఇల్లు అన్ని ముళ్ళలే, నెత్తి మీద ఒకటి అట్లున్నది. భార్య అన్నదే, దొరా ఏమన్నా దేవుని అక్కడ అడిగినలా లేకుంటే శని తీసుకొని ఇంటికి వచ్చింది. వ్యక్తి మీద అట్లనే సరే నవ్యం చేసింది. దొరా కుక్కుడు కుక్కున్నది, తిన్నది, కుక్కున్నది. అది ఇక అన్నం తీసుకున్నాడు, కలిపిండు, చెయ్యిగా తీసుకున్నాడు, నోటే పెట్టిండు. నోటే పెట్టి ఇంకొక బుక్క చెయ్యి లోపల తీసుకుందామంటే చెయ్యి లోపల ఒక బుక్క తయారైంది. నోట్లో ఉన్నది, చెయ్యిలో ఉన్నది, తాటిలో ఉన్నది, నెత్తి మీద ఉన్నది, ఇళ్ళ ఉన్నది. నోట్లో ఉన్నది బుక్క నలిమిండు, నలిమి మింగిండు. మింగినాక చెయ్యిలో ఉన్న బుక్క నోటే పెడదామన్నదాకా నోట్లో ఒక్కటి తయారైంది. ఇక చైదనం ఉండే వడని కాసింది, నోట్ల తయారైంది. నల్మాటిండు, మింగటిండు. ఇక చాలే, మషిన్ చాలే, చైదన లోపల పెట్టేది కాదు. మీరు మింగ 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 ఎంత తింటాడు ఇంకా మనిషి. అది గడుపు ఉప్పే, గడుపు పలిగిపాయ, అర్ధచ్చిపాయ. 12 ఏళ్ళు తప్ప చేసిండు. కానీ అది ఏమో నేను చచ్చిపోతే వడద్దు. ఇట్లా దేవుడు ఎక్కడ కోరింది అడిగింది. ఇక చచ్చిపోయినాక అన్ని తీసుకున్నాడు. ఒక బంధువు కుక్కుడు పెట్టిండు. మీ అక్కడ చచ్చిపోతే కుక్కుడు పెడతారా, పండ పెడతారా? మరి మీ అక్కడ చచ్చిపోతే లేదా కార్యం చెప్పు. అంటే నేను ఇటు ఇల్లు కనుకొని ఉంటాను. కుక్కుడు పెట్టిండు, ఒకరిపై బంధ పెట్టిండు, కుక్కుడు పెట్టిండు. కుక్కుడు పెట్టినాక ఇక నార కొట్టిందాక అందరు వచ్చిండు. అయ్యి బాబా తపం చేసినాడు, ధ్యానం ఎంచదగి బాధ్యత ఎంచుకుని వచ్చింది, భజన చేసుకుని వచ్చింది, అందరు వచ్చింది. పొద్దుగా నాల కొడుతున్నాయి. అని దగ్గర ఓలు అని లేకపోతే వాళ్ళకి స్నానం ఎట్లా చేయండి, అది వాసన దాటింది. నలుగురు లేచి ఒకడు అంటున్నాడు, అన్న అని దగ్గర పోయితే వాసన దాటిందంట. ముసలోడు ఏమంటున్నాడు, తమ్మ ఎట్లా వాసన వస్తుందిరా? మన వాసన మనకి దాటింది, ఇల్లు తాగిపోయి ఎట్లా వాసన వస్తుంది? ఓరన్న లేపబడితే స్నానం పోయబడుతుంది. నలుగురు లేచి అక్కడికి ఇద్దరు, ఇక్కడికి ఇద్దరు, ఇట్లా పట్టిది లేపిలి ఆకిట్ల తెచ్చి నిలబెట్టిలి స్నానం చెయ్య. లోపల చూస్తారైతే గోడ ఒకటి ఉంటున్నట్లుగా భజన చేసేటోడు టాల్ తీసుకొని ఇంటికి వచ్చిపోయి భూతం భూతం అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇలాంటి ఒక్కరికొక్కరు అన్న లోపల ఒకడు గుక్కున్నట్టు కనబడట్లేదు. చూస్తున్నట్టు మనం తాగినక్కడికి డబ్బలు కనబడట్లేదా? స్నానం పోసి స్నానం అయిపోయా కట్టినాక లేపి భుజం మీద పెట్టింది. భుజం మీద పెట్టి ముంగ జరిగిండు. కింద ఒక్క పన్నుడి కనబడట్లేదు. అందరు ఎప్పుడు అక్కడ భూతం 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 అని జరిగిపోయి అది దేవుడు ఎక్కడ అడుగునట్టుండే. మీ మరో తుది ఎదిగిస్తున్నా సార్, నేను చచ్చిపోతే వాడద్దు.
ఏం చెప్పాలి ఇక అది చూసి అన్నయ్య లోపడొక్కడు గోడ పుక్కున్నాడు, కిందొక్కడు అన్నాడు, భుజం మీద ఒక్కడు ఉన్నాడు. ఎట్లా చేద్దాం? ఏం లేదు, మనకు పని లేదు. వీళ్ళకి తీసుకుపోతాం, కాల్ చేద్దాం, రాగలంగా ఒక్కొక్క సీసా తాగుతాం, వెనకేం చెప్పుకొని పోతాం. ముంగడ పోయిందాక కింద దించినాక ఒడిగట్టుని బియ్యం విడిచిలి అని ముంగట ఉన్నోళ్ళు భుజాలు వెనుక అయింది, వెనుకటోళ్ళు ముంగట భుజాలు అతను బదలు చేశాను. లేదు ముంగడ జరిగింది, ఇంకా వెనక చూస్తే ఇంకొకటి పన్నెట్లుగా ఒక్కడికి 4 అయింది. అలానంటే అన్నయ్య అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఉరికిపోయిండు. కానీ ఇప్పుడు మన వెనకైడు భూతం కలిగినట్లనే శని కలిగినట్లు కలిగిండు. ఎట్లా ఏం లేదు, దూరంకే ఇంటి పడేద్దాం, నలుగురు 4 అక్కడ ఉరికిపోదామని. సరే కలుస్తుంది పోయింది కంటి ఇవ్వద్దమ్మ, నువ్వు అటు పోరా, నువ్వు ఇటు పోరా, నీ ఇటు పోతా, నలుగురు నాకు ఒక్క 4 వద్దు, ఒక్క తాట రావద్దు, అస్తి మీ ఇటు మన వెంటనే వస్తుంది మంచిగా. అలాంటి 1 2 3 అండి జన్మని ఎత్తేసి నలుగురు 4 అక్కడ ఉరికిలేదు. 4 అక్కడ వైద్య ఒక్కొక్కరి మూసల మీద ఒక్కొక్కటి ఎగిరి కట్టే బరువు కట్టింది. బరువు ఎట్లా కాదు, దేవుడికి అడిగింది ఉండే. నేను చచ్చిపోయితే చూస్తా గొడవ. దానికోసానికి దేవుని అక్కడ ఏం అడగాల మనకు దేవుడు. జగద్గురు తుకారాం మహారాజ్ దేవుడు మిడ్సులు కిందేసి తలకాయ కింద సూడకసిండు. తుకారాం మహారాజ్ కళ్ళల్లో నీరున్నాయి. తుకారాం మహారాజ్ అంటున్నాడు, దేవా పండుగంగా పరమాత్మ, అరే జగమంతన నింద చేసింది, జగమంతలకు బాధ పెట్టిండు. అరే గాడి మీద గుప్పుడు పెట్టి చెప్పుల హారలేసిండు, నాకు ఊర్లకి ఎడగొట్టేసిండు. అయితే నేను బయలుదేరదే కానీ దర్శనం కాస్తే నువ్వు నాకు ముఖం చూపెట్ట దర్శనం వద్దంతా. దేవుడు అంటున్నాడు, తుక్కువా అరే నువ్వు ఒక సౌకా చేర్చి నేనొక్క జీతగాడు, నువ్వు చేసిన పుణ్యం నన్ను ఎత్తి మీద బరుగాటింది ఏమన్నా నువ్వు అడగాలంటే తుకారాం ఏం అడగాల, నాకేం తక్కున్నది అని అడగాల. చూడండి, తుకారాం మహారాజ్ ఒక్క టైంకు తిందలిగి లేకుండా, ఒక్క టైంకు ఉండదలిగి లేకుండా, ఒక్క టైంకు పేలకు బట్టలు లేకుండా. అయితే తుకారాం మహారాజ్ అంటే నాకేం తక్కువ ఉన్నది, దాని మీద మనకు చూడండి, మన పేదలకు బట్టలు తక్కువ లేవు, మనకు ఉండగలిగి బంగ్లా తక్కువ లేదు, మనకు తినగలిగి అన్నం తక్కువ లేదు. అయితే శుద్ధ దేవుడు ఎక్కడ పోయినప్పుడు ఇచ్చగలగతి అడుగుతాం, దేవా ఇయ్యురా, దేవా ఇయ్యురా. మనల్లా సాధు సంతుల్లో కూడా ఇంత ఫరక్ ఉంది, ఇంత తేడా ఉంది. సరే తుకోవా, నీ కోసంకి కాదు, నా కోసంకి ఏమన్నా అడగాల, నా కోసంకి ఏమన్నా నీ కావాలైతే సరే మహారాజ్ అడగంటలుగా నీ కోసంకి అడుగుతా. సరే మనిషి का ही मांगा हे चलेगा, हे देवा ये देयो ये देयो तू जावे
देवा हेच అంటే ఈగయ్యు ఏమియ్యాల तुझा विसर न व्हावा देवा నీది నాకు ధ్యానం మన ఏకైపోయి ఎప్పటికీ నీది నాకు ధ్యానం ఉన్నా నీ నామ చింతన నాకే మీద నోట్లేన కంఠంలో ఎప్పటికీ ఉండాలి दुसरेం నా కాదు చూడండి తుకారాం మహారాజ్ దేవుని అక్కడ అడుగుతున్నాడు మనం శుద్ధ అడగంగా విచారం చేయాలి ఓళ్ళు అక్కడ అడగాల అడిగేటోళ్ళు అక్కడ మూడు మాటలు ఉండాలని పురాణంలో కూడా చెప్పిండు మనం ఓళ్ళు అక్కడ అడుగుతున్నాము కోరుతున్నాము వాళ్ళక్కడ శ్రీమంతి ఉండాలి మనం అడిగేటి వస్తువు వాళ్ళ దగ్గర ఉండాలి అయితేనే ఇస్తారు ఇంకొకటి వాళ్ళ దగ్గర ఇంకొక మాట ఉండాలా స్వతంత్రం ఉండాలి పారతంత్రం ఉండద్దు ఇంకా మూడు ఉదాహరణకరణం ఉండాలా మనసు పెద్దగా ఉండాలా ఇచ్చేటోళ్ళది అయితేనే వాళ్ళ దగ్గర అడగాల ఇప్పుడు మనకు సప్త చేసేది ఉన్నాయి బోకస్ గామకి మా అధ్యక్ష సాయి వచ్చి సప్త చేస్తున్నారు సప్త చేసేది ఉన్నది కూకున్నాక సప్త మీటింగ్ కూకున్నది ఊర్లోకి ఒక్క మహారాజ్ వచ్చిండు పడరా ఏంటి మీటింగ్ సప్త పెట్టేది ఉన్నది వా మన ఊరే సప్తలా సరే సరే పెట్టుల్లి కానీ ఇల్లుకి ఎన్ని చందా పెట్టిండు ఎన్న పెడతాం మహారాజ్ మీ ఎద్దు మీరు గరీబోళ్ళు ఏంటికి లేలే ఎంత కలిగితే అంత ఇస్తాం మేము సరే తీరికంగా వస్తాము ఇల్లుకి ఒక 5,000 రూపాయలు పెట్టినాము నా దగ్గర అన్ని దొరికాయి ఒక 500 ఇస్తా సరే 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 మహారాజ్ ఒక 10 రోజులు వారం మొదలైనాక ఊళ్ళో తిరిగినాక మహారాజ్ ఇంటికి పోయి ఆ మహారాజ్ ఒప్పుకున్నాడు అందరు ఊరోళ్ళు పెద్ద మనుషులు అచ్చిన లోపల పెంచుకొని ఉప్పును పెట్టి డికాషన్ చా నల్ల చా చేశారు దాటిండు గరీబోడు ఉండే పాపం పడేలా ఏంటి కోసంకి వచ్చింది ఏం మన ఊళ్ళో సప్త పెట్టేది ఉన్నది చంద కోసంకి డబ్బులు ఏమన్నా జమ చేస్తున్నాం పావుతి బుక్ సరే అని కళ్ళకి నీళ్ళు వచ్చినాయి పడేలా ఈ గాత ఉన్నది గాత లోపల 500 రూపాయలు నేను ఉంచుంటే రోజు నేను సదంగా అనిపిస్తుండే ఊరోళ్ళు నా దగ్గర వచ్చి అడిగితే ఈ 500 సప్తకి నేను ఇయ్యాలన్న మనసు లోపల నిన్న నా బిడ్డకు జ్వరం వచ్చింది నేను హాస్పిటల్ తీసుకుపోయినక్కడికి ఆ డాక్టర్ సాబ్ 1000 రూపాయలు చేసిండు అని నా దగ్గర 500 ఉండి 500 తక్కువ పడితే వచ్చి కాలు మొక్కి ఇల్ల 500 ఆ హాస్పిటల్ దౌకర లోపల వేసేసిన డాక్టర్ సాబ్కి ఇచ్చిన నా దగ్గర లేవు అయిపోయా ఇచ్చాడు మనసు ఉండే కానీ శ్రీమంతి లేకుండే అని అక్కడ అడిగి ఇచ్చిండా
లేదు. ఇక అది దుస్తున్న మనిషి దగ్గర ఒక పెద్ద బంగ్లా ఉన్నది 3 మజిలీ. ఇది తిరిగేటోళ్ళు పోయిండు. అరే సాయిబు ఉన్నాడే మాట పోయింది. సాయిబు ఉన్నాడా ఉన్నాడు. ఇక సాయిబు దగ్గర మనం అడగాల సప్తకు మనకి ఏమన్నా చెంద అవుతుంది. లోపల పోయి ఆకిట్లా నిలబడ్డాడు 1 గంట సేపు. లోపల 4 నీళ్ళు దాపలేదు. బయటికి వెళ్ళి అరే ఉన్నాడు సాయిబు లేడా మేము పోయా ఉన్నాడు లోపల. సాయిబు వచ్చా రామ్ 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 ఏమైంది ఏమి లేవన ఊరిలో సప్త పెట్టి సప్త అంటే ఇంక గుర్తు లేదు. సప్త అంటే ఇట్లా భజన ఉంటుంది, ఇంకా పారాయణ ఉంటుంది, ఇంకా కీర్తన ఉంటుంది, ఇంకా హరిపాటి అక్కడ ఉంటుంది, ఇంకా భోజనం ఉంటుంది. అస్తావు రాజ్య పడుతుంది ఏమన్నా మధ్యకున్నది ముందే వస్తావు తింది. సరే ఏమిచ్చేది ఏమిలే డబ్బులు కాల డబ్బులు సరే ఎన్ని కాలంటే ఇగో పౌతి బుక్ తెచ్చినాం. నీ మనసు మీద ఎంత అయింది. ఇగో ఏం చింత లేకుంది. నాకు నెలకు 1 లక్ష రూపాయలు పగారు ఉన్నది. నా భార్యకు నెలకు 2 లక్షల రూపాయలు పగారు ఉన్నది. నా కొడుకుకు నెలకు 3 లక్షల రూపాయలు పగారు ఉన్నది. నా కోడలకు నెలకు 4 లక్షల రూపాయలు పగారు ఉన్నది. దేవుడు మస్తు ఇచ్చిండు, ఏం తగ్గలేదు. మీ మనసు ఎంత రాయబుద్ధి అయితే అంటారా ఇది. ఇప్పుడు 50 ఏళ్ళు రాసేయరా తన్మని రాసే ఓడిచిపోయి సగం సప్త ఈ పైసలు ఒకటి అట్లనే అంటారు. గణేశుడు పట్టియడు సాగు అట్లనే అంటుంది. మరి సాహెబ్ 50,000 రూపాయలు రాసేనా రాయేసేనా నాకేం దక్కలేదు. పనిచేసాను పగారు గారు ఒక్కొంది. మీ మనసు మీద ఎంత రాయబుద్ధి అయితే అంత రాయండి. ఒకళ్ళు 70 ఏళ్ళు రాసే 70 ఏళ్ళు రాసేనా బాబా ఎంత ఇంకొకడేనే ఏమో పూర సప్త ఈ పైసలు లోపలనే అయిపోలా 1 లక్ష రూపాయలు రాసేసి అని పేరు రాశానికి ఇచ్చాడు. చూసా ఏముంది తాగ్యమని ఇట్లా కాలు మొక్క ముందడ చేసి కేసులు పెట్టిండు. ఇట్లా చూడట్లేదు అలా నచ్చిన పైసలు అలా నచ్చా అది లేదురా. ఇంటిది ఎటు పోయింది అవ్వగారింటికి పోయింది. మరి అది ఎప్పుడు వస్తుంది? ఇంకా 4 గంటలకు వస్తుంది. మరి సప్త అయిపోతే ముంగడికి చచ్చిపోదాయి నువ్వు ఎంత ముంగడి నీ చైలో కూడా కారవర్తాలు లేదు. ఎంత మీరు మనసు ఇచ్చడి ఉండొచ్చు కానీ స్వతంత్రతానం లేదు. భారతంత్ర దుసరుల చైల కార్వాతాన్ని మాసుకుంటే అడగాలి. ఇక 3 మనిషి ఆయన దగ్గర స్వతంత్రం ఉన్నాడు, శ్రీమంతి ఉన్నది కానీ మనసు చిన్నగా ఉన్నది. ఇయ్య బుద్ధిగా అని ఇంటికి పోయింది. రామ 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 బాబు ఏంటి ఏంటి సప్త చేసేది ఉందని సప్త కోసానికి వచ్చినాము. లేవురా బాబా నాతో ఏం లేవు. ఆడి ఇసుంటోడు ఉండా ఒక్కటే ఊదుబత్తి 1 నెల పెడుతుండే దేవుడు. ఊదుబత్తి ముట్టియాలా ఇంపాలా నీళ్ళ కూర్చో ఇంపాలా నీళ్ళ కూర్చో ఇంపాల నీళ్ళు ఒక్కటే ఊదుబత్తి 1 నెల దాకా తీసుకోవాలి. ఎసుంటోడు ఉండొచ్చు. ఒకనాడు వాడు ఊదుబత్తి పెట్టిండు దాన్ని పోగసుత దేవుడు ముక్కుదాకా పోనీయకుండా ఇట్లా నింపినట్టు తప్పని ఒకనాడు ఊదుబత్తి పెట్టిండు. లీలల ముంచేది ధ్యానం మనిషి అని చేరికి వెళ్ళిపోయింది. అంటే ధ్యానం వచ్చింది ఆడికి ఊరుకుతొచ్చింది ఉండిపోయా. ఇంటికాడ భార్య అన్నది ఏమైంది ఏం లేదు ఊదికొచ్చి ఉంటుంది. నేను మీ ఇంటిదే ఉన్నా, నేను అర్థంగా ఉన్నా, నేను ఇల్లు అవతల పోయిన వరకు నేను ఊదికొచ్చి ఇళ్ళలో ముంచేసిన మరి 2 కిలోమీటర్లకి నీ పైనొల్లు పని చేయకుండా నడుచుకుంటూ ఉరుకుతచ్చిండు. మీ కాళ్ళ చెప్పులు అరిగిపోలేకుండా అని భార్య అంటే ఆడనే నేను అంత పిచ్చోడు గాను కాళ్ళ చెప్పులు వేయలేదు చైల పట్టుకుని వచ్చిన ఏంటి అసలు ఇట్లా ఒక్కొక్కరు ఉంటారు. డబ్బులు మస్తు ఉన్నాయి, బంగారు ఉన్నది, ఎండి ఉన్నది కానీ మనసు పెద్దలు ఇయ్య బుద్ధి కాదు. ఊళ్ళో ఏం చేసిండు వానికి తీసుకుపోయి పండర్పురం తీసుకోవాలంటే పండర్పురం లోపల ఉన్న
ఈ చైతోని 1 రూపాయి దానం చేస్తాడేమో తీసుకుపోయిండు చంద్రబాగా లోపడానికి ముంచిండ్రు స్నానం పోసిండ్రు ఆడ బొట్టు పెట్టి కూడా వచ్చిండు మరి బొట్టు పెట్టినప్పుడు వీళ్ళకి అది బొట్టు పెట్టినట్టు ఒక 8 4 రూపాయలు అడుగుతాడు ఈయన చైతోని దానమన్న ఇస్తాడేమో ఇట్లా అనిపించింది ఆడు బొట్టు పెట్టేస్తే అన్నట్టు పైసలు ఇయ్యరు పెట్టు కానీ ఇయ్యరు అడనే 1 రూపాయి నేను 1 రూపాయి అట్టనే ఉంటా కదా నేను పెట్టుకున్నాను दूसरों अन्न पेट्टा నేను ఇస్తా రూపాయి పెట్టే అంత లోపటైగా వాళ్ళ వంట లోపల వాసుదేవుడు ఉంటాడు ఆ వాసుదేవుడు ముంగట్లాడు ఆడనే ఓ మహారాజ్ నాకడ ద్వాలకడ ఆడనే నీ అక్కడిని వస్తా 1 రూపాయి 1 రూపాయి నా దగ్గర లేవు 1 రూపాయి లేవు బట్టలు అయితే తెల్లగున్నాయి అని ఇంత అయితే శ్రీమంత కలబడుతున్నా 1 రూపాయి లేకుంటే పండరపురం ఏంటి మనవు ఖర్చునవని ఈడనే ఇవో పైసలు నా దగ్గర తక్కువ లేవు మరి పైసలు పాకెట్ లోపల ఉన్నాయి పాకెట్ బ్యాగ్ లోపల ఉన్నది బ్యాగ్ రూముతున్నది ఆడికిరా ఈడనే ఆడికేస్తా నీయే తీసుకుంటా ఈ స్నానం చేసిండు ఈ స్నానం చేసినాక దర్శనంకు పోలేదు డైరెక్ట్ అటు రూమ్కి పోయినాను ఇప్పుడు 1 రూపాయి అడుగుతాడు వీడు పోయిందాకా దర్వాజా నిలబడ్డాడు మామ 1 రూపాయి ఇచ్చేయాలి అది నువ్వు ఎప్పుడు వచ్చినావు నేను అప్పుడే వచ్చిన వీడు లోపల పోయి అనంటే ఇవ్వు రేపురా నేను ఎట్టు పోయి ఈయనే ఉంటా వీడు అంటే రేపు వస్తా దూసరా నాడు పోదామన్నాడు వీడు రాత్రికి బ్యాగ్ తీసుకున్నాడు బస్ లోపల కూర్చున్నాడు దర్శనం అంటూ ఏమవుతాడు 1 రూపాయి అడగట్టు అవి నయ్యి అడగట్టు ఆ బస్ లో కూకున్నాడు బస్ ఎల్లుడికి కిటికీకి వచ్చిన మామ 1 రూపాయి ఇచ్చిపోయిడికి అక్కడ ఈడి దాకా వచ్చినవరన్నా ఊరికి రా ఊరికి వస్తా వీడు బస్ లో కూకుంటే ఊళ్ళే బస్ కింద దిగట్టిండు ఊళ్ళే ఆని ఊళ్ళే వీడు దర్వాజా ఖర్చుడు 1 రూపాయి ఆడ నువ్వు ఏ బస్సు వచ్చినవురా నేను అట్టనే వస్తా అరే ఊరు వచ్చినవురా ఇంటికి రా ఇస్తా ఇంటికి వస్తాను వీడు పోయిండు బ్యాగ్ పడేసి వస్తా భార్య అన్నది అయితే దర్శనం గంగల పోని పైసలు 1 రూపాయి అడగట్టు దర్శనం తీసుకుని అయి 1 రూపాయి అడుగుతే చేస్తా నీకు ఏ నేర్పున్నది ఎందరు మందికి ముంచినా నాకు నేర్పున్నది ఎంత నీళ్ళల్లో పాలల్లో నీళ్ళు పోసి కలిపి అమ్మిన నాకేరుకున్నది ఉత్తమ 1 రూపాయి ఇస్తే ఎట్లా కలుస్తుంది చూస్తున్నా నాడు ఆడు స్నానం చెయ్యటిండు అని గంటిండు అటిండు ఈడు మోలికేని అంటున్నాడు ఓడే అని ఊడన్నంటే అమ్మ అన్నది ఏమో దొర కొత్త కలవడటి మన ఊళ్ళే అంత మహారాజు ఊళ్ళే ఆ నెత్తి మీద మోరు పంపేది ఒకటి గోపి కలవడటింది 1 రూపాయి 1 రూపాయి పండుగ మన ఇంటికి రాటిండు ముంగట వచ్చా అమ్మా ఉన్నాడా మనవాడు ఈ లోపలికే నచ్చింది లేడంటే మావాడు లేడు ఏంటికి అబద్ధం మాట్లాడుతున్నావు అమ్మా చెప్పులు కలబడుతున్నాయి ఇవ్వు అని అంటున్నాడు జ్వరం వచ్చింది అని చెప్పు జ్వరం వచ్చింది మలేరియా అయింది చచ్చిపోతాడు ఇక బక్కడని చెప్పుకుంటున్నాను మహారాజా మా ఊడు జ్వరం అంటే జ్వరంతో అన్నాడు మాయా చింత చేయకు నా దగ్గర గోలి ఉన్నది గోలి తీసుకొని 1 రూపాయి అన్నానంటే ఇక్కతో నీడు పోయి షాల్ కింద ఎర్రగుంటే కప్పుకున్నాడు 1 రూపాయి నొష్టి పెట్టుకున్నాడు వారి కన్నది ఇక్కడ అది వచ్చింది ఏమైంది అనేది మొగుడు చచ్చిపోయిందని ఏడు అంటే ఎంకపోతాడు ఇక దానికి అంతే కావాలండి అది ఏడుసులు పెట్టింది వాసుదేవ మామ మామూడు చూస్తా పాయని దుసరా ముసలి వచ్చిందని మెడకు పడ్డది సులు పెట్టింది అయిపోయా నిన్నైతే పండరపురం బయట వెక్కిని అవ్వా ఇది అంటున్నది ఏమ్మా ఉంది నా మీద ప్రేమ ఉండని అవ్వా నా కోసంకి తొగరకాయ చేస్తుండని అవ్వా అమ్ముసదారాటి మన శీలకేం దేవుడిని దొంగతనం చేసి చేస్తుండని కీర్తన పోతుండని
పాత చెప్పులు ఇడిచిపెట్టి కొత్త చేస్తుండే పైన సూరికి తింటుండే నాకోసరికి కట్టుకొస్తుండే బాజే ఎంచుకొని వచ్చింది, భజన చేసుకొని వచ్చింది, అందరు వచ్చింది, అందరూ డింగన చేస్తున్నారు. ఈ నూరాటిండు కళ్ళు ముయ్యాటిండు తీరాటిండు అందరూ వచ్చి సాగట్టి డింగన చేపట్టి చూసా ద్వారా జనాలు వచ్చిండు నీకు లేపి కాల్ చేస్తాను. ఇది ఏమైనా కిరుకి ఏడు అందరూ ఒక్కొక్క రూపాయి తెచ్చి పెడుతున్నారు. నేను ఎంచిన ఏ రూపాయమైన ఇంకా అది లేపిది తీసుకుపోయి నిలబెట్టి గరం నీళ్ళుకొని ఎత్తి స్నానం పోసింది. అట్టర్ బుగ్గలు వచ్చిన ఇంట్లో పేరు కుయ్యాలకు మాట్లాడాలంటే ఒక్క రూపాయి పోతే భార్య అన్నట్టింది ఏం కొట్టకసిందా గరం కొట్టటింది ఏం చెయ్యాలన్నట్టు అట్టి కట్టిని లేపిని తీసుకుపోయి సన్న మీద బండ పెట్టిని ఇక అగ్గి పెట్టాలా అంతట్లో కూడా భార్య అన్నది. మహారాజ్ మావాడైతే సావలేదు, మీకు గుర్తున్నది మహారాజ్. ఈ మంది జనాలింటికి కాల్ చేస్తానిగా ఏమన్నా మా వారికి మీనే బుద్ధి చెప్పాలా. అంతట్లో కూడా వాసుదేవుడు మహారాజ్ అని అరే నేను వాసుదేవుడు గాను అనంత బ్రహ్మాండ నాయకుడు పండుగ పరమాత్మ దేవుడవురా. మరి అప్పుడన్నా దేవుడు నాకు అడుగుతున్నాడని ఇస్తారకశుడు మీరు దేవుడు అయితే నాకు అడిగిన రూపాయి ఇడ్సబెట్టుంది దేవా అంటున్నాడు. అడిగిన రూపాయి ఇడ్సబెట్టారా? అరే మీరు అడిగిన రూపాయి ఇడ్సబెడితే నేను చేసి ఊరుకుంటారా? మీరు చేసి ఊరుకున్నాడు కానీ ఒక్క రూపాయి లేదు. ఏం లాభం ఉన్నది? మనం ఏమన్నా ఎంత తీసుకోబోతున్నామా? ఏమన్నా వస్తారా? మరి దానికోసరికి శ్రీమంతి ఉన్నది, స్వతంత్రం ఉన్నది, మనసు పెద్దగా లేదు, ఆయనకి ఇచ్చి లాభం, ఆయనకి అడిగి లాభం లేదు. మరి దేవుని ఎక్కడ అడుగుతున్నాడు? దేవుడు ఎట్లున్నాడు? శ్రీమంతున్నాడా? ఉన్నాడు. ఏంటి నిత్యని జగమంతా ఏ లక్ష్మి దగ్గర పోయి ఉంటుందో ఆ లక్ష్మి మాత దేవుని కాళ్ళ దగ్గర పోయి ఉంటున్నది. లక్ష్మీ మాత ఇంకా మనం తిరుగుతాం. ఆ లక్ష్మీ మాత అమ్మ దేవుని కాళ్ళ దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నది. దేవుని అంత శ్రీమంత జగతంలో కూడా ఎవరు లేరు.
చలో రెండు, దేవుడు స్వతంత్రతానం ఉన్నదా, దేవుని దగ్గర కార్యవర్తనం ఉన్నదా, दुसऱ्याकडे ఉన్నదా? దేవుడు స్వతంత్ర ఉన్నాడు. అదే అలేదేవాది ఇచ్చామనైతే కొనాచి దేవుడు మనసులో ఒకటి వచ్చిందే చేస్తాడు, మన మనసులో ఒకటి ఉన్న చెయ్యడు. ఇగో చెట్టు ఉంటే ఆ చెట్టుది ఆకు ఊగేది ఉంటే శుద్ధ దేవుని మనసులో పట్ట ఉంటేనే ఉంటది అంట. వృక్షాచి मी चालविला सूर्य चाले, मी बोलविला वेद बोले, मी आलविला प्राण बोले. चाले हे शरीर कोणाचे सत्य कोण बोलविते, एकवी ऐकवी एक नारायण तयाचे. ఇగో అంత దూరంకి తెచ్చి నిలబెట్టి కీర్తన చేయించేటోడు దేవుడు అని నీకు కుక్కుని పెట్టి ఇనిపించేటోడు దేవుడే. కీర్తన అయినాక ఇంటికి తీసుకుపోయేటోడు దేవుడే, ఇంటికి పోయినాక పండబెట్టేటోడు దేవుడే, పన్నాక లేపేటోడు దేవుడే. అని లేపేది దేవుడు. యాది మరుస్తే ఏమైతుంది? బాధ్యులకు చెప్పుడో ఇది మాట్లాడుకొచ్చింది. ఇగో మనం ఎంత ప్రయత్నం చేయాలి, దేవుని మనసులో ఉన్నదే అవుతుంది. ఒకడు ఏం చేసిడు, తపం చేసిడు, దేవుడు దొరికిండు. నాకు సారే రావద్దనే ప్రయత్నం చేసిడు, నాకు దేవుని మనసులో అని చంపేడుతుండే. ఎట్లా చేస్తాడు? అడిగిండు ఏ కావాలా, సాగు రావద్దు, బ్రహ్మదేవుడు అని నేను చచ్చిపోతా, దుసరది అడిగేదండి. నా దగ్గర అడుగుతావు, అది లేదే లేదు నా దగ్గర, దుసరది అడుగు. వాడని నాకు పొద్దుందాకా సాగు రావద్దు, రాత్రికి సాగు రావద్దు. రైట్, ఇచ్చిన. నాకు మనిషి చేతులు సాగు రావద్దు, జనవరి చేతులు సాగు రావద్దు. రైట్, తథాస్తు, ఇచ్చిన. నాకు ఇంటి లోపల సాగు రావద్దు, బయట సాగు రావద్దు. తథాస్తు, ఇచ్చిన. ఓ నాకు శస్త్ర వస్త్రంతో సాగు రావద్దు. తథాస్తు, ఇచ్చేసిన. నాకు 12 నెలలున్నాయి, 12 నెలల లోపల శుద్ధ సాగు రావద్దు. తథాస్తు. అడు పోయిండు. నా దగ్గర ఉక్కున్నాడు, బ్రహ్మదేవుని దగ్గర ఉక్కున్నాయనంటే 4 నన్ను కొడుకు అంటున్నాడు. పప్ప స్త్రీ ఎట్లా చచ్చిపోతాడు, చింతేమి చేయడం నీ పప్ప నేను, నాలుగే తలకాయలు ఉన్నాయి, కానీ నా పప్పకు 8 తలకాయలు ఉన్నాయి. ఈ బరోబర్ పుళ్ళు తీస్తాడు చింత చేయడు. ఆని కడుపుకి భక్త పనులు కొట్టిండు అని అంత దగ్గర పోయడానికి తీసుకున్నాడు. ఓడవు అని అంటున్నాడు. నేను నీకు సంపద వచ్చిన నాకు సాగే రాదు, ఎట్లేం రాదు. బ్రహ్మదేవునికి వరదానం ఇచ్చిండు. ఏ వరదానం ఇచ్చిండు? నాకు పొద్దుందాకా సాగు రాదు, తెల్లందాకా సాగు రాదు. రైట్, పొద్దు లేదు అని తెల్లారింది లేదు, సాయంకాలం ఉన్న చూడని చూసా. నాకు ఇంటి లోపల సాగు రాదు, బయట సాగు రాదు. నేను నీకు దర్వాజా లోపల చంపుతా, సరే. నాకు కింద సాగు రావద్దు, మీద రావద్దు, నా ముఖాల మీద చంపుతా. నాకు శస్త్రాస్త్రంతో సాగు రావద్దు, అన్న గోళ్ళతో నీకు చింపేస్తా. నాకు మనిషి చేతితో సాగు రాదు, జనవరి చేతితో సాగు రావద్దు. నాక్కడ చూడు, నేను మనిషా జనవరా ఇట్లా చూసిండు. దండ మనిషి ఉండే, తలకాయ జనవరి ఉండే, నరసింహ. ఇంకొకటి ఉన్నది ఏమో, 12 నెలల లోపల సాగు రావద్దు.
అరే 12 నెలలకు బంధు పెట్టినరా నీకోసానికి ఇంకొక నెల తీసిన దానికి దొండెచ్చమైన అంటూ అదేదా దొండని నెల అంటే అంటే అగౌమైన ఎగ్జాంపుల్కి అంటే దేవుని సత్తా పెద్దగా ఉన్నది, మన దగ్గర ఏం లేదు, అంత ఇష్టాడే 2 అయిపోయా. కానీ దేవుని మనసు పెద్దగా ఉన్నది, ఉదారంతకరణం ఉన్నది. ఇట్లా ఇట్లా 4-5 పిల్లలు ఇట్లా ఆడాటిల్లు ఆడంగా ఏమైంది, మధ్యాహ్నం ఆకలి అయింది. ఇంటికి తీసుకుపోయి తినబెట్టుండి ఇంకా ఆడదానికి వచ్చిండు. రాత్రి ఆ ఇంటి పిల్లగడింటికి పోయాడు. అమ్మ అన్నది, కొడక మధ్యాహ్నం భోజనం రాలేదు. అమ్మ నా దోస్తు దగ్గర పోయినా, సరే అమ్మ నాకు ఆకలి లేదు. ఆ దోస్తు ఇంటికి పోయితే ఒక గిన్నెల తెల్లగా ఏమో తాగదగిస్తుండే నాకు ఇయ్యట. అమ్మ ఏం చేసింది, గిన్నె తీసుకున్నది, గిన్నెల పిండి పోసింది, పిండిలో నీళ్ళు పోసింది, కలిపింది, ఇచ్చింది. పిల్లగాడు సెగిట్లనే ఉండే తీసుకున్నాడు. నోటు ఎత్తిన వరకు ఎట్లా షేర్ వచ్చింది, పడేసిండు. అమ్మ చూడదలిగి తెల్లగుండ్యా, కానీ చవి ఇట్లా లేకుండే, అవి తీయకుండ్యా. కొడక దానికి పాలు అంటారా, మనం దారిద్ర్యం ఉన్నాంగా కొడక, పాలు మనకి ఆడి దొరుకుతాయి, ఆలకెట్లం దొరుకుతాయి. కొడక శ్రీమంతి ఉన్నది అంత దగ్గర. ఆ శ్రీమంత్ అని మనం గరీబ్ ఎట్లేము. అరే శ్రీమంత్ గరీబ్ చేసినాడు దేవుడు, మరి యాడున్నాడు దేవుడు? అరే అన్ని తాటు ఉన్నాడు, యాడు ఉన్నాడు? ఎట్లా దొరుకుతాడు? తపం చేయబడతాడు. నేను పోతా తపం చేస్తా. పిల్లగాడు పోయిండు, ఆడు 5 నెలలు తపం చేసిండు. 1 నెల లోపట పండు తిన్నాడు, 2 నెల లోపల నీళ్ళు తాగిండు, 3 నెల లోపల 3 నెలల లోపల నీళ్ళు బంద్ చేసిండు, గాలి మీద ఉన్నాడు. 4 నెలల లోపల గాలి బంద్ చేసిండు. దేవుడు వచ్చిండు, ఏం కావాలా ఉపమన్ను? దేవా ఏం లేదు, రోజు నాకు ఒక గిన్నెడు తాగదలిగి పాలు కావాలా. దేవుడు అనే నా మనసు, నువ్వు చిన్నగున్నావు, నీ బుద్ధి చిన్నగున్నది, కానీ నా మనసు చిన్నగా లేదురా. నేను గిన్నెడు పాలియ్యా, నీకు పాలది సముద్రం ఇచ్చేస్తాను ఇచ్చేసిండు. ఉపమన్నుకు పాలది సముద్రం ఇచ్చేసిండు. అట్లా దేవుని మనసు పెద్దగా ఉన్నది. అడిగేది ఉంటే దేవుని అక్కడనే అడగాల, జనాలు అక్కడ అడగద్దు. మరి తుకారాం మహారాజ్ దేవుని ఎక్కడ అడిగిండు? తుజాగిస్తారన్న బాబా, దేవా నీది నాకు ధ్యానం మరి నీకు ఎప్పటికీ నా కంఠం లోపల నీ పేరు ఉండాల. సరే తుకోవా, నాది నీకు ధ్యానం వరకుంటే నువ్వు ఏం చేస్తావు అంటే, నీది నేను భజన చేస్తా.
అందరు कुकुनोर सापट वटाला सर्वांनी महाग बसलेले मंडळी हाताने टाळे सर्व जोडी जगद्गुरु तुकाराम महाराज చెప్తున్నారు దేవా పండురంగ పరమాత్మ నీది నాకు ధ్యానం మరకుంటే తెల్లందాక పొద్దుందాక నేను నీ భజన చేస్తా దేవుడు అంటున్నాడు తుకోవా నా భజన చేస్తాను రైట్ తెల్లందాక పొద్దుందాక అదే భజనలో కూడా ఆనందం ఉన్నది పూనగాయన ఒకటి ఆపడుతుంది ప్రేమతోని దానికోసానికి మనం అందరికి ఇప్పుడు భజన చేసేది ఉన్నది అందరు కుక్కున్నోళ్ళు చేతుని సపోర్ట్ కొట్టేట్టునే చేతుల మీద లేకుండా అందరు బంధువులు లోపల లోపల చేతి మీద లేకుండా